అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారు డేంజర్ గేమ్ స్టార్ట్ చేసిండు. అయితే ఆయన డేంజర్ గేమ్ సొంత మంత్రుల మీదనే, సొంత పార్టీ వాళ్ళ మీదనే. ఆల్రెడీ ఆయన దావోస్ పోయినప్పుడు సింగరేణి మీద వార్త రాపిచ్చి వీళ్ళందరినీ ఒక 10 రోజులు వేరే ఆలోచన చేయకుండా, వేరే పని లేకుండా వాళ్ళకందరికీ అదే పని అప్పయిపోయిండు. వాళ్ళే ఆ వార్త మీద చించుకున్నారు, సమావేశాలు పెట్టుకున్నారు, మాట్లాడుకున్నారు, అన్నీ చేసిండ్రు. సింగరేణి వార్త మీద బట్టి విక్రమార్క మీద రాపించారు కదా అవి. ఇప్పుడు ఏం చేసిందంటే మున్సిపాలిటీస్ అన్నిటికీ మంత్రుల్ని ఇన్ఛార్జ్ని పెట్టిండ్రు. పార్లమెంటు ఒక్కొక్క పార్లమెంటు స్థానంలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్స్ అవన్నీ మంత్రులే గెలిపించుకోవాలంట. తర్వాత వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఉన్న మున్సిపాలిటీస్ కూడా వాళ్ళే గెలిపించుకోవాలంట. లేకపోతే మంత్రి పదవులు ఊడతాయంట. ఏకంగా రేవంత్ రెడ్డికి బాగా ఊదే పేపర్లు ఉంటాయి కదా, దాని వార్తలే వచ్చేస్తున్నాయి, వార్తలు రాపిచ్చేస్తున్నాడు డైరెక్ట్గా. అంటే ఈడ ప్రభుత్వం ఏం పని చేయకపోయినా మినిస్టర్లు ఎలా గెలిపించుకుంటారు? ప్రభుత్వం పని చేస్తే మినిస్టర్లు గెలిపించుకుంటే వాళ్ళది బాధ్యత. రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేస్తుంది, నాకేం బాధ్యత లేదు, నాకేం సంబంధం లేదు. ఇంకో పక్కనేమో అదే పేపర్లో పక్కనే వాడుతుంటుంది. మొత్తం సర్వేలన్నీ మనకి అనుకూలంగా ఉన్నాయి. సర్వేలంతా మీకే అనుకూలంగా ఉంటే ఇన్ని పంచాయతీలు ఎందుకు, ఆ మంత్రులకు ఆ టాస్క్లు ఎందుకు, ఓడిపోతామన్న భయం ఎందుకు, ఇదంతా ఎందుకు నడుస్తుంది? దీని మీదే మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఎక్కడో ఉన్న మారుమూల గ్రామాలు కూడా నిజం తెలవాలంటే అది మీ చేతిలో ఉంటుంది. మేము వార్త చెప్తాం, కానీ ఆ వార్తను రీచ్ చేయాల్సింది మీరే. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు. ఏంది మంత్రులకు పదవీ గండం? నా పక్కన స్క్రీన్ కనిపిస్తుంది చూడండి. మంత్రులకు పదవీ గండం అని వార్త రాపించాను. వాళ్ళ బాగా ఉదయ పేపర్లో ఇట్లాంటి వార్తలు వస్తాయి, 3-4 రోజులు వస్తాయి. ఇట్లా బీఆర్ఎస్ వాళ్ళ మీదనేమో స్కాములు అనే వార్తలు వస్తాయి. పలానా భూములు స్కాములు చేసిండ్రని, పలానా అది చేసిండ్రని బీఆర్ఎస్ వాళ్ళ మీద వస్తాయి. ఈ ఎలక్షన్స్ ఉన్నప్పుడే వస్తాయి. సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు వస్తాయి. జూబ్లీస్ ఉప ఎన్నిక ఉన్నప్పుడు వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు వస్తాయి. బీఆర్ఎస్ మీదనేమో అట్లా 1000 కోట్లు సంపాదించిండ్రు, టీవీ పెట్టుకున్నారు. కేసీఆర్ టీవీ ఎప్పుడో పెట్టింది, తెలంగాణ ఉద్యమంలో పెట్టిండు, 2010లో పెట్టిండు టీవీ. ఆయన 2010లో పేపర్ కూడా అప్పుడే పెట్టుకున్నాడు. ఆయన తెలంగాణ కోసం పెట్టిన పేపర్, తెలంగాణ కోసం పెట్టిన టీవీ. అవన్నీ ఇప్పుడే చేసినట్టు. ఒకవేళ అవి నిజంగానే కేసీఆర్ దగ్గర ఉన్న భూములు, కేసీఆర్ ఫామ్ హౌజు అదంతా రాజ్యాంగం ప్రకారం లేదు, సిస్టమ్ ప్రకారం లేకపోతే గవర్నమెంట్ గుంజుకోవచ్చు కదా. మరి గుంజుకోదు. ఎందుకంటే దాన్ని అది రాజ్యాంగపరంగానే వాళ్ళు సంపాదించుకున్నారు, వాళ్ళు ట్యాక్సులు కడుతున్నారు, ఆ ట్యాక్సులు గవర్నమెంట్కే వస్తున్నాయి, అన్నీ అవుతున్నాయి. కాబట్టి గవర్నమెంట్ ఏం చేయలేదు, ఉత్తగా బట్టగాల్చి ముఖం మీద వేయాల్సిందే. ఇంకా వాళ్ళ మీద ఇంకా వస్తాయి. 1000 ఎకరాలు వాళ్ళ చెరువులో ఉన్నాయని గవర్నమెంట్ 2 సంవత్సరాలు అయింది. వారి చెరువులో ఉంటే ఏం చేసింది? మరి ఎవరు దాన్ని తప్పించాల్సింది? గవర్నమెంట్ మీ చేతుల్లో, మీరే ముఖ్యమంత్రి. అప్పుడప్పుడు ముఖ్యమంత్రిని కాదని మీకే డౌట్ వస్తుంది. తెలంగాణ ప్రజలేమో ఈ ముఖ్యమంత్రి ఏందని పాడు తిరుగుతున్నారు, మీకేమో మీరే ముఖ్యమంత్రి అనే విషయం మర్చిపోతున్నారు. ఇక సొంత మంత్రుల మీద మంత్రులకు పదవీ గండం ఎందుకు? రేవంత్ రెడ్డి లేదా పదవీ గండం? అసలు ఇప్పుడు మున్సిపాలిటీస్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాంగ్రెస్ 90% గెలిచే అవకాశం ఉందా? 90% గెలిస్తేనే కాంగ్రెస్ గెలిచినట్టు. ఎందుకంటే ఫస్ట్ టైం గుర్తుల మీద జరుగుతున్న ఎలక్షన్ మన టౌన్లల్లో, మన మున్సిపాలిటీల్లో, మున్సిపల్ కార్పొరేషన్స్లో ఫస్ట్ టైం జరుగుతున్నాయి. చాలా తెలివిగా మొత్తం ఇన్ఛార్జ్ మినిస్టర్లు ఇచ్చాడు. నేను ఇక్కడ నుంచి నేను వ్యూహాలు చెప్తే నువ్వు అమలు కావాలని. మరి వ్యూహాలు అమలు చేయాలని చెప్పినోడు కూడా ఫెయిల్యూరే కదా. వాళ్ళకే అనుమానం వస్తుంది. మున్సిపల్ ఎలక్షన్స్లో 50% ఏమైనా క్రాస్ అవుతామో లేదో అని. సర్పంచ్ ఎలక్షన్స్లో 54 వచ్చినాయి. అదొక పెద్ద ఫెయిల్యూర్. 54% అధికార పార్టీకి, అది కూడా 2 సంవత్సరాల గవర్నమెంట్లోనే 54% మాత్రమే రావడం. ఆయన 64 వచ్చినాయి అన్నాడు. 64 అవ్వడం కూడా ఓడిపోయినట్లే. 64% సీట్లు, 64% సర్పంచ్ వీళ్ళు మద్దతు ఇచ్చిన వాళ్ళు గెలిచిరని వాళ్ళే చెప్పుకున్నారు. అది కూడా గవర్నమెంట్ ఫెయిల్యూరే. అసలు మీకు బీఆర్ఎస్ఏ లేదన్నారు, బీఆర్ఎస్ ఇంకెక్కడిది అన్నారు. ఇక వీళ్ళ మీద అన్ని ప్రచారం చేసిండ్రు. అట్లాంటప్పుడు వాళ్ళకి అన్ని సీట్లు కూడా రాకూడదు కదా. మీకే 80% 90% రావాలి. ఇక ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు ఎలక్షన్ జరుగుతుంది. ఇప్పుడు అప్పుడే ఆ సర్వే రిపోర్ట్లను చూసి 4 మడతపెట్టేసిండ్రు ఆల్రెడీ. ఆ సర్వే రిపోర్ట్లను చూసి ఇక మనం నా మీదకి వస్తుందేమని చెప్పి ముందే మంత్రుల మీద వేస్తున్నాడు. ఇప్పుడు ఉమ్మడి మామనాడు జిల్లాలో ఎన్ని సీట్లు గెలుస్తాడు? రేవంత్ రెడ్డి కదా, ఆయన ఉమ్మడి మామనాడు జిల్లా కదా. ఉమ్మడి మామనాడు జిల్లాలో ఏ మున్సిపాలిటీ కాంగ్రెస్ గెలుస్తుంది? ఏ మున్సిపాలిటీ ఎన్ని ఎక్కువ మున్సిపాలిటీ కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది? రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా దారుణంగా ఉంది. ప్రభుత్వం ఫెయిల్ అయింది అనేది జనాల్లో నరాన్ని ఇంకిపోయింది. ఇప్పుడు ఎవరైనా వచ్చి ప్రభుత్వం బాగా చేస్తుందన్న కూడా ఎవరు నమ్మరు. మీ మినిస్టర్లే పోయి గ్రౌండ్లో ఒప్పుకుంటున్నారు కదా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి బయట ఒకసారి వినండి మీరు. బురద నీళ్ళు వస్తున్నాయి మంచినీటి పంపులు అని నా ఆడబిడ్డలు గతంలో నాకు చెప్పారు. ఈ ఎలక్షన్ అయిన మరుక్షణం అధికారుల్ని పంపిస్తాను,
బురద నీళ్ళు వస్తున్నాయంట, నీళ్ళు నల్లాల. ఇన్ని రోజులు రాని నీళ్ళు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఇన్ని రోజులు మంచి నీళ్ళు వచ్చినాయి మిషన్ భగీరథతోనా, ఇప్పుడు బురద నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? అవి అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మంచి నీళ్ళు తల్లి చేస్తాయంట. అది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటే ఎలక్షన్ దాకా నడపాలి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు బురదలు అవ్వడని బురద మింగని ఏమైనా చేసుకొని గవర్నమెంట్ మీ చేతులు ఉంది. గంట సేపట్లో బురద నీరు రాకుండా మీరు పరిష్కరించలేరా? పరిష్కరించవచ్చు కదా. ఆడపోయి మినిస్టర్లు గెలిపించాలి. ఈ మినిస్టర్లను చూసి ఓట్లు వేయలేదు, ఈయన చూసి ఓట్లు వేస్తారా? ఈయన చూసి జూబ్లీహిల్స్లో ఓట్లు వేసిండు, అన్ని ప్రచారం చేసిండు. సర్పంచ్ ఎలక్షన్స్లో మొత్తం ప్రచారం చేసిండు రేవంత్ రెడ్డి. ఆయన ముఖం చూసి ఏమైనా ఎక్కువ గెలిపించారా? ఆడిగాడికి సస్తమా బతుకుతామన్నాడు, గెలిచిర్రు. ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో మీరు నిజంగానే 80% 90% మినిమం మీరు గెలిస్తేనే మీ పార్టీకి ఏమైనా ఉన్నట్టు. లేకపోతే నిజంగా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. అసలు మంత్రులు కాదు, మంత్రులకు గండం కాదు, రేవంత్ రెడ్డికే గండం ఇది. ఆయన పరిపాలనకు ఇది ఒక పెద్ద మార్కులు ఇప్పుడు వేస్తారు జనం, ఇప్పుడు వేస్తారు. 50 లక్షల మంది ఓటర్లు ఇప్పుడు వేస్తారు. ఇప్పుడు ఎన్ని గొడవలు అవుతున్నాయి కాంగ్రెస్లో, ఆల్రెడీ చిచ్చు స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు జీవన్ రెడ్డి దగ్గర జగిత్యాలలో చూడు ఎట్లా ఏడుస్తున్నారు చూడండి ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు. కాదు, గద్వాల అలంపూర్లో అయితే ఏకంగా ఒక వార్డులో బీఆర్ఎస్ ఏకగ్రీవం చేసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి లేడు, కొట్లాడాల మధ్యన. పడాన్ చెరువులో మహిళ వచ్చి రోడ్డు మీదే కూర్చున్నది, నాకు టికెట్ ఇవ్వలేను. ఇన్ని గొడవలు కాంగ్రెస్లో, ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. అంటే ఈడ కూడా మొత్తం రేవంత్ రెడ్డి తన మనసులకే టికెట్లు ఇప్పించుకుంటుండు. ఇప్పుడు జగిత్యాల జీవన్ రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్, డాక్టర్ సంజయ్ మొన్ననే బీఆర్ఎస్కి వెళ్ళి కాంగ్రెస్ పోయాడు. ఆయన మనసులో టికెట్లు ఇచ్చారట. ఆయన ఎవరు మంచి? రేవంత్ రెడ్డి మంచి కదా. ఈ పార్టీ మారిన వాళ్ళు మొత్తం రేవంత్ రెడ్డి మనుషులే కదా. ఇప్పుడైతే వాళ్ళకి కాంగ్రెస్ మనుషులు కాదు కదా. అంటే టికెట్లు ఇప్పించుకునేదేమో మీ అభ్యర్థులకు, గెలిపించాల్సింది మినిస్టర్స్ అంట. మినిస్టర్స్ అక్కడ ఫెయిల్ అయితే మినిస్టర్స్ ఫెయిల్ అయినట్టంట, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఫెయిల్ అయినట్టు కాదంట. రేవంత్ రెడ్డి గవర్నమెంటే జనాలకి మనం చేస్తే మినిస్టర్లు పోవాల్సిన అవసరం కూడా లేదు. నిజంగా వాళ్ళ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు 2 నెలలు అయింది. ఈ 2 సంవత్సరాలు 2 నెలలకే మీ గవర్నమెంట్ ఏం పని చేయలేదు, ఈ గవర్నమెంట్ వేస్ట్, ఈ గవర్నమెంట్ ఎప్పుడు దిగిపోతుందా, ఎప్పుడు 5 సంవత్సరాలు అయిపోతుందా, ఇది ఇట్లా దింపడానికి ఏమైనా అవకాశం ఉందా అని జనాలు అవకాశాలు వెతుకుతున్నారంటే దాని అర్థమైంది. అసలు కాల్ టు రికాల్ ఉంటే అసలు దింపేసేవాళ్ళు. ఇది తెలంగాణ అంటారు కదా అప్పుడు స్కాములు కనుక చేస్తే దుబాయ్లో అయితే ఉరిదీస్తారని. ఈ గవర్నమెంట్ 2 సంవత్సరాలు అయింది. వేరే దేశంలో అయితే నిజంగా జనం ఉరిదీస్తారు గవర్నమెంట్ని, ఏమీ వేయలేదు కాబట్టి. అంత అసంతృప్తితో ఉన్నారు జనం. ఇప్పుడు వాళ్ళందరూ అంట ఎలక్షన్స్ కోసం ఓట్లు వేయాలంట. అంటే పైసల నుంచి ఓట్లు వేయించుకుందామని ప్రయత్నమా, లేకపోతే ప్రభుత్వ ఫెయిల్యూర్స్ మినిస్టర్లు పోయి ఏమన్నా ఓం చూమ్ పట్ట అని చెప్పేసి మొత్తం మార్చేస్తారా? ఇప్పటికిప్పుడే ఈ 2 సంవత్సరాలు ఏం పని ఇప్పుడు చేస్తారా? ఇంకా డిఫరెన్స్ ఏం లేదు. ఆల్రెడీ ఎప్పుడు ఎలక్షన్ 11వ తారీఖు ఎలక్షన్, ఆల్రెడీ మనం 4వ తారీఖు వచ్చేసినాం. ఇంకొక వారం రోజులు అయితే ఎలక్షనే. ఈ వారం రోజులు ఏమైనా ప్రభుత్వం ఏమైనా మాయ చేస్తుందా? ప్రభుత్వం చేసిన పనులు ఏమి లేవు చెప్పుకోవడానికి. కొత్తగా చెప్తామన్నా జనం నమ్మే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి పేరు చెప్తే పడవోట్లు కూడా పడవు. ఈ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు కూడా కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లు వేసే పరిస్థితి లేవు. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు, ఆ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇప్పుడు అసంతృప్తితో ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి మనుషులు ఉంటారు, ఎందుకంటే రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కాబట్టి వాళ్ళకు కాంగ్రెస్ ఏమైనా పర్లేదు, ఎవరేమైనా పర్వాలేదు, వాళ్ళకేం అభ్యంతరం లేదు, వాళ్ళకేమి ప్రేమ ఉండదు, కాంగ్రెస్ మీద ఏముండదు కాబట్టి వాళ్ళకి నడుస్తుంది. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళన్నా కనీసం సాటిస్ఫై అయితే వాళ్ళు జనాలను ఒప్పించే ప్రయత్నం చేస్తారు. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళే తీవ్రమైన అసంతృప్తి ఉన్నారు. చూస్తలేమా ఈ గొడవలు ఇవన్నీ? ఇక వాళ్ళు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్, దీన్ని బట్టి ఒకటి మాత్రం క్లియర్గా అర్థమైంది. మినిస్టర్లే పదవీ గండం, మినిస్టర్లు మీ శాఖలు మారుతాయి, మినిస్టర్ల పదవులు ఊడిపోతాయి, మినిస్టర్ల పదవులు ఊడిపోతే ఆయన పదవి కూడా ఊడతారు. వాళ్ళు ఊరుకుంటారా ఏంది? వాళ్ళంతా ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు మినిస్టర్లు ఉన్నారు కదా, వాళ్ళు టార్గెట్ గారు కదా మీ వార్తలు రాపిచ్చేది. వాళ్ళు మీరు దుబాయ్ పోయినా లేకపోతే దావోస్ పోయినా మీరు కనిపించకుండా పోతే మీరు వాళ్ళ మీదే కదా వార్తలు రాపిచ్చేది. వాళ్ళే పని చేస్తలేరని, జూబ్లీహిల్స్లో ఓడించే ప్రయత్నం చేసిరని, ఇవన్నీ జరిగినాయి మనం చూసినాం, ప్రత్యక్షంగా చూసినాం కదా. ఇప్పుడు ఇక ఓడిపోతాం అనే పిక్చర్ను ఒప్పుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఓడిపోతాం కాబట్టి దాని మీరే భారం వేసుకుంటే నాకు సంబంధం లేదు. నిర్ణయాలు తీసుకునేదేమో ముఖ్యమంత్రి, ఏమో ప్రభుత్వ పథకాలు ఎవరు అమలు చేయాలి? ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యమంత్రి పరిపాలన కరెక్ట్గా ఉంటే 4 పైసలు వస్తే స్కీమ్స్ అమలు అవుతాయి. ముఖ్యమంత్రి పొద్దుగాలేసి ఆయనకు పరిపాలన ఏమైనా ఉందా? అదేదో అవుట్సోర్సింగ్ పోస్ట్ లాగా అయిపోయింది ముఖ్యమంత్రికి. ఇది అవుట్సోర్సింగ్ పోస్ట్, ముఖ్యమంత్రిది అవుట్సోర్సింగ్ పోస్ట్ కరెక్ట్గా. ఇక అవుట్సోర్సింగ్ పోస్టు పదవి వచ్చింది, మనం పని చేసినా చేయకుండా జీతం వస్తుంది, మనం ప్రైవేట్ పనులు చేసుకుంటాం, ఇక మనమే ముఖ్యమంత్రి ఉంటాం, మనం హల్చల్ చేస్తాం, అందరిని తిడతాం, వీళ్ళు తిడతాం, వాళ్ళు తిడతాం, అందరిని తిట్టేస్తాం, వీళ్ళ మీద వార్తలు రాపిస్తాం, మీడియా అంతా నాకే సపోర్ట్ చేస్తాం. ఇదే కదా మీ నమ్మకం.
అంతేగాని ప్రజలకు మంచి చేద్దాం, ప్రజలను నమ్మకంతో ఓట్లు వేయించుకుందాం, ప్రజలు నన్ను చూసి ఓట్లు వేయాలి, నేను అనిపిస్తేనే ప్రజలకు గౌరవం ఉండాలి, నన్ను చూస్తే తెలంగాణనే గర్వపడాలి అని ఉందా? తెలంగాణ గర్వపడే అవకాశాలు ఉన్నాయి. ఆయన చూస్తే ఉన్నాయి. ఆయన మాట్లాడే మాటలు, ఆయన చేష్టలు, ఆయన పరిపాలన చూస్తే ఇక మళ్ళీ ఇట్లాంటి తొండి వార్తలు వాళ్ళు వీళ్ళు అని చెప్పి రాస్తున్నారు. మున్సిపల్ ఎలక్షన్స్ రిజల్ట్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారో మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కూడా మున్సిపాలిటీలో ఓటర్ అయి ఉండొచ్చు. కాకపోయినా మీకు మున్సిపాలిటీ అవగాహన ఉంటుంది కదా, మున్సిపాలిటీలో ఎక్కడ ఏమైనా పనులు అయినాయా, శంకుస్థాపన జరిగినాయా, ప్రారంభోత్సవాలు జరిగినాయి ఈ గవర్నమెంట్లో? అసలు జనాలు ఓట్లు వేయాలంటే మంత్రులను చూసి ఓటేస్తారా, ముఖ్యమంత్రి చూసి ఓటేయాలన్నా, ఎవరు చూసి ఓటేయాలి కాంగ్రెస్కి? ప్లీజ్ సబ్స్క్రైబ్.